తెలుసు కదా, రీసెంట్‌గా ఏపీలో గుడ్లవల్లేరు ఘటన అనేది ఎంత చర్చనీయాంశంగా మారుతుంది. చాలా సంచలనంగా కూడా మారుతుంది. అయితే ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఇష్యూ గురించి చాలామంది స్పందిస్తున్నారు. మానవతా దృక్పథంతో ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు గాని, ఒకవైపు లోకేష్ గారు గాని, హోంమంత్రి అనిత గారు గాని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు. అందరూ ఈ యొక్క విషయం మీద చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కోపంగా ఉన్నారు కూడా. ఇలాంటి వాళ్ళకి చాలా కఠినమైన శిక్ష పడాలి. ఎందుకంటే ఆ అమ్మాయిలు తమ యొక్క తల్లిదండ్రులను నమ్మి ఇక్కడ కాలేజీలో చదువుకుంటుంటే ఇక్కడ కొంతమంది ఎదవల వల్ల వాళ్ళు ఈ స్థాయిలో అవమానకర రీతిలో ఉండటం, అలాగే వీళ్ళని వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒక రకంగా హేయమైన చర్య. అందరూ దీని మీద ఖండిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించలేదన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు, ట్విట్టర్ ద్వారా కూడా స్పందించలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి ఒక రకంగా డౌట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా దీంట్లో ఉన్నది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ విజయ్, ఆయనకి పవన్ కళ్యాణ్కి మంచి అనుబంధం ఉంది అని చెప్పేసి ఒక రకంగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదా లేదో మనకైతే తెలియదు. ఏదేమైనా కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉంటున్నారు ఈ యొక్క ఘటన మీద అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎవరు ఉపేక్షించకూడదు. ఇలా ఉపేక్షించడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకి ప్రోత్సహించిన వాళ్ళుగా తయారవుతారు. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క ఘటన తీవ్రంగా ఖండించాలని కూడా మనం కూడా కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.